పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన సినిమా ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. అలాగే ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సంధ్యా థియేటర్ ఘటనపై మెగా డాటర్ నిహారిక కొణిదల మొదటిసారిగా స్పందించింది. ఈ తొక్కిసలాట ఘటన జరగడం దురదృష్టకరమంది. రేవతి మరణించడం తనను ఎంతగానో బాధించిందని నిహారిక ఆవేదన వ్యక్తం చేసింది. చాలా రోజుల తర్వాత నిహారిక నటిస్తున్న చిత్రం మద్రాస్ కారన్. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన ఆమె సంధ్యా థియేటర్ ఘటనపై తొలిసారి స్పందించింది. చెడు జరగాలని ఎవరు కోరుకోరు, కానీ ఒకరు తమ ప్రాణం కోల్పోవడం అనేది చాలా పెద్ద విషయం. మనం బ్రతకడానికే ఈ పని చేస్తూ ఉంటాం. రేవతి మరణ వార్త వినగానే నా మనసు ముక్కలైపోయింది. ఇలాంటి ఘటనలు ఎవరు ఊహించరు. అల్లు అర్జున్ కూడా షాక్ కి గురయ్యారు. అందరి ప్రేమ అభిమానంతో ఇప్పుడిప్పుడే బన్నీ ఈ బాధ నుంచి కోలుకుంటున్నారు అని నిహారిక చెప్పుకొచ్చింది. ఇక సినిమాల పరంగా అల్లు అర్జున్ నుంచి తాను చాలా నేర్చుకున్నానంది మెగా డాటర్. లుక్స్ విషయంలో బన్నీ చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. సినిమాకు తన స్టైల్ మార్చుకుంటూ ఉంటాడు. ఈ విషయంలో బన్నీనే నాకు పూర్తి అని నిహారిక తెలిపింది. ఇక తన ఫ్యామిలీ హీరోలపై కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది నిహారిక. పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి ఇంట్లో వాళ్ళ సూచనలు సలహాలు తీసుకుంటాను. సినిమా కథల సెలెక్షన్లలో గందరగోళానికి గురైనప్పుడు అన్న వరుణ్ తేజ్ సలహాలను తీసుకుంటాను. నేను ఏ సినిమాకు సైన్ చేసినా ముందుగా అన్నతోనే డిస్కస్ చేస్తాను. ఇక రామ్ చరణ్ అన్నతో నేను చాలా జోవియల్ గా ఉంటాను. అన్నను బాగా ఆట పట్టిస్తూ ఉంటాను. అలాగే ఇంటర్వ్యూలలో ఏ విధంగా మాట్లాడాలి, వ్యవహరించాలి అన్న విషయాలను రామ్ చరణ్ నుంచి నేర్చుకుంటాను అని నిహారిక చెప్పుకొచ్చింది. కాగా కొన్నాళ్లుగా నటనకు దూరంగా ఉంటున్న నిహారిక మద్రాస్ కారన్ చిత్రంతో మళ్లీ రీ ఎంట్రీ ఇస్తుంది. ఇందులో షాన్ నిగమ్ హీరోగా నటిస్తున్నాడు. వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. మద్రాస్ లో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తుంది. పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన సినిమా ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. అలాగే ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సంధ్యా థియేటర్ ఘటనపై మెగా డాటర్ నిహారిక కొణిదల మొదటిసారిగా స్పందించింది. ఈ తొక్కిసలాట ఘటన జరగడం దురదృష్టకరమంది. రేవతి మరణించడం తనను ఎంతగానో బాధించిందని నిహారిక ఆవేదన వ్యక్తం చేసింది. చాలా రోజుల తర్వాత నిహారిక నటిస్తున్న చిత్రం మద్రాస్ కారన్. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన ఆమె సంధ్యా థియేటర్ ఘటనపై తొలిసారి స్పందించింది. చెడు జరగాలని ఎవరు కోరుకోరు, కానీ ఒకరు తమ ప్రాణం కోల్పోవడం అనేది చాలా పెద్ద విషయం. మనం బ్రతకడానికే ఈ పని చేస్తూ ఉంటాం. రేవతి మరణ వార్త వినగానే నా మనసు ముక్కలైపోయింది. ఇలాంటి ఘటనలు ఎవరు ఊహించరు. అల్లు అర్జున్ కూడా షాక్ కి గురయ్యారు. అందరి ప్రేమ అభిమానంతో ఇప్పుడిప్పుడే బన్నీ ఈ బాధ నుంచి కోలుకుంటున్నారు అని నిహారిక చెప్పుకొచ్చింది. ఇక సినిమాల పరంగా అల్లు అర్జున్ నుంచి తాను చాలా నేర్చుకున్నానంది మెగా డాటర్. లుక్స్ విషయంలో బన్నీ చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. సినిమాకు తన స్టైల్ మార్చుకుంటూ ఉంటాడు. ఈ విషయంలో బన్నీనే నాకు పూర్తి అని నిహారిక తెలిపింది. ఇక తన ఫ్యామిలీ హీరోలపై కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది నిహారిక. పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి ఇంట్లో వాళ్ళ సూచనలు సలహాలు తీసుకుంటాను. సినిమా కథల సెలెక్షన్లలో గందరగోళానికి గురైనప్పుడు అన్న వరుణ్ తేజ్ సలహాలను తీసుకుంటాను. నేను ఏ సినిమాకు సైన్ చేసినా ముందుగా అన్నతోనే డిస్కస్ చేస్తాను. ఇక రామ్ చరణ్ అన్నతో నేను చాలా జోవియల్ గా ఉంటాను. అన్నను బాగా ఆట పట్టిస్తూ ఉంటాను. అలాగే ఇంటర్వ్యూలలో ఏ విధంగా మాట్లాడాలి, వ్యవహరించాలి అన్న విషయాలను రామ్ చరణ్ నుంచి నేర్చుకుంటాను అని నిహారిక చెప్పుకొచ్చింది. కాగా కొన్నాళ్లుగా నటనకు దూరంగా ఉంటున్న నిహారిక మద్రాస్ కారన్ చిత్రంతో మళ్లీ రీ ఎంట్రీ ఇస్తుంది. ఇందులో షాన్ నిగమ్ హీరోగా నటిస్తున్నాడు. వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. మద్రాస్ లో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తుంది. పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన సినిమా ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. అలాగే ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సంధ్యా థియేటర్ ఘటనపై మెగా డాటర్ నిహారిక కొణిదల మొదటిసారిగా స్పందించింది. ఈ తొక్కిసలాట ఘటన జరగడం దురదృష్టకరమంది. రేవతి మరణించడం తనను ఎంతగానో బాధించిందని నిహారిక ఆవేదన వ్యక్తం చేసింది. చాలా రోజుల తర్వాత
తర్వాత నిహారిక నటిస్తున్న చిత్రం మద్రాస్ కారన్. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన ఆమె సంధ్యా థియేటర్ ఘటనపై తొలిసారి స్పందించింది. చెడు జరగాలని ఎవరు కోరుకోరు, కానీ ఒకరు తమ ప్రాణం కోల్పోవడం అనేది చాలా పెద్ద విషయం. మనం బ్రతకడానికే ఈ పని చేస్తూ ఉంటాం. రేవతి మరణ వార్త వినగానే నా మనసు ముక్కలైపోయింది. ఇలాంటి ఘటనలు ఎవరు ఊహించరు. అల్లు అర్జున్ కూడా షాక్ కి గురయ్యారు. అందరి ప్రేమ అభిమానంతో ఇప్పుడిప్పుడే బన్నీ ఈ బాధ నుంచి కోలుకుంటున్నారు అని నిహారిక చెప్పుకొచ్చింది. ఇక సినిమాల పరంగా అల్లు అర్జున్ నుంచి తాను చాలా నేర్చుకున్నానంది మెగా డాటర్. లుక్స్ విషయంలో బన్నీ చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. సినిమాకు తన స్టైల్ మార్చుకుంటూ ఉంటాడు. ఈ విషయంలో బన్నీనే నాకు పూర్తి అని నిహారిక తెలిపింది. ఇక తన ఫ్యామిలీ హీరోలపై కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది నిహారిక. పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి ఇంట్లో వాళ్ళ సూచనలు సలహాలు తీసుకుంటాను. సినిమా కథల సెలక్షన్లలో గందరగోళానికి గురైనప్పుడు అన్న వరుణ్ తేజ్ సలహాలను తీసుకుంటాను. నేను ఏ సినిమాకు సైన్ చేసినా ముందుగా అన్నతోనే డిస్కస్ చేస్తాను. ఇక రామ్ చరణ్ అన్నతో నేను చాలా జోవియల్ గా ఉంటాను. అన్నను బాగా ఆట పట్టిస్తూ ఉంటాను. అలాగే ఇంటర్వ్యూలలో ఏ విధంగా మాట్లాడాలి, వ్యవహరించాలి అన్న విషయాలను రామ్ చరణ్ నుంచి నేర్చుకుంటాను అని నిహారిక చెప్పుకొచ్చింది. కాగా కొన్నాళ్లుగా నటనకు దూరంగా ఉంటున్న నిహారిక మద్రాస్ కారన్ చిత్రంతో మళ్ళీ రీఎంట్రీ ఇస్తుంది. ఇందులో షాన్ నిగమ్ హీరోగా నటిస్తున్నాడు. వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. మద్రాస్ లో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తుంది. పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన సినిమా ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. అలాగే ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సంధ్యా థియేటర్ ఘటనపై మెగా డాటర్ నిహారిక కొనిదల మొదటిసారిగా స్పందించింది. ఈ తొక్కిసలాట ఘటన జరగడం దురదృష్టకరమంది. రేవతి మరణించడం తనను ఎంతగానో బాధించిందని నిహారిక ఆవేదన వ్యక్తం చేసింది. చాలా రోజుల తర్వాత నిహారిక నటిస్తున్న చిత్రం మద్రాస్ కారన్. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన ఆమె సంధ్యా థియేటర్ ఘటనపై తొలిసారి స్పందించింది. చెడు జరగాలని ఎవరు కోరుకోరు, కానీ ఒకరు తమ ప్రాణం కోల్పోవడం అనేది చాలా పెద్ద విషయం. మనం బ్రతకడానికే ఈ పని చేస్తూ ఉంటాం. రేవతి మరణ వార్త వినగానే నా మనసు ముక్కలైపోయింది. ఇలాంటి ఘటనలు ఎవరు ఊహించరు. అల్లు అర్జున్ కూడా షాక్ కి గురయ్యారు. అందరి ప్రేమ అభిమానంతో ఇప్పుడిప్పుడే బన్నీ ఈ బాధ నుంచి కోలుకుంటున్నారు అని నిహారిక చెప్పుకొచ్చింది. ఇక సినిమాల పరంగా అల్లు అర్జున్ నుంచి తాను చాలా నేర్చుకున్నానంది మెగా డాటర్. లుక్స్ విషయంలో బన్నీ చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. సినిమాకు తన స్టైల్ మార్చుకుంటూ ఉంటాడు. ఈ విషయంలో బన్నీనే నాకు పూర్తి అని నిహారిక తెలిపింది. ఇక తన ఫ్యామిలీ హీరోలపై కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది నిహారిక. పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి ఇంట్లో వాళ్ళ సూచనలు సలహాలు తీసుకుంటాను. సినిమా కథల సెలక్షన్లలో గందరగోళానికి గురైనప్పుడు అన్న వరుణ్ తేజ్ సలహాలను తీసుకుంటాను. నేను ఏ సినిమాకు సైన్ చేసినా ముందుగా అన్నతోనే డిస్కస్ చేస్తాను. ఇక రామ్ చరణ్ అన్నతో నేను చాలా జోవియల్ గా ఉంటాను. అన్నను బాగా ఆట పట్టిస్తూ ఉంటాను. అలాగే ఇంటర్వ్యూలలో ఏ విధంగా మాట్లాడాలి, వ్యవహరించాలి అన్న విషయాలను రామ్ చరణ్ నుంచి నేర్చుకుంటాను అని నిహారిక చెప్పుకొచ్చింది. కాగా కొన్నాళ్లుగా నటనకు దూరంగా ఉంటున్న నిహారిక మద్రాస్ కారన్ చిత్రంతో మళ్ళీ రీఎంట్రీ ఇస్తుంది. ఇందులో షాన్ నిగమ్ హీరోగా నటిస్తున్నాడు. వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. మద్రాస్ లో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తుంది. పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన సినిమా ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. అలాగే ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సంధ్యా థియేటర్ ఘటనపై మెగా డాటర్ నిహారిక కొనిదల మొదటిసారిగా స్పందించింది. ఈ తొక్కిసలాట ఘటన జరగడం దురదృష్టకరమంది. రేవతి మరణించడం తనను ఎంతగానో బాధించిందని నిహారిక ఆవేదన వ్యక్తం చేసింది. చాలా రోజుల తర్వాత నిహారిక నటిస్తున్న చిత్రం మద్రాస్ కారన్. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన ఆమె సంధ్యా థియేటర్ ఘటనపై తొలిసారి స్పందించింది. చెడు జరగాలని ఎవరు కోరుకోరు, కానీ ఒకరు తమ ప్రాణం కోల్పోవడం అనేది చాలా పెద్ద విషయం. మనం బ్రతకడానికే ఈ పని చేస్తూ ఉంటాం. రేవతి మరణ వార్త వినగానే నా మనసు ముక్కలైపోయింది. ఇలాంటి ఘటనలు ఎవరు ఊహించరు. అల్లు అర్జున్ కూడా షాక్ కి గురయ్యారు. అందరి ప్రేమ అభిమానంతో ఇప్పుడిప్పుడే బన్నీ ఈ బాధ నుంచి కోలుకుంటున్నారు అని
నిహారిక చెప్పుకొచ్చింది. ఇక సినిమాల పరంగా అల్లు అర్జున్ నుంచి తాను చాలా నేర్చుకున్నానంది మెగా డాటర్. లుక్స్ విషయంలో బన్నీ చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. సినిమాకు తన స్టైల్ మార్చుకుంటూ ఉంటాడు. ఈ విషయంలో బన్నీనే నాకు పూర్తి అని నిహారిక తెలిపింది. ఇక తన ఫ్యామిలీ హీరోలపై కూడా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది నిహారిక. పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి ఇంట్లో వాళ్ళ సూచనలు సలహాలు తీసుకుంటాను. సినిమా కథల సెలక్షన్లలో గందరగోళానికి గురైనప్పుడు అన్న వరుణ్ తేజ్ సలహాలను తీసుకుంటాను. నేను ఏ సినిమాకు సైన్ చేసినా ముందుగా అన్నతోనే డిస్కస్ చేస్తాను. ఇక రామ్ చరణ్ అన్నతో నేను చాలా జోవియల్ గా ఉంటాను. అన్నను బాగా ఆట పట్టిస్తూ ఉంటాను. అలాగే ఇంటర్వ్యూలలో ఏ విధంగా మాట్లాడాలి, వ్యవహరించాలి అన్న విషయాలను రామ్ చరణ్ నుంచి నేర్చుకుంటాను అని నిహారిక చెప్పుకొచ్చింది. కాగా కొన్నాళ్లుగా నటనకు దూరంగా ఉంటున్న నిహారిక మద్రాస్ కారన్ చిత్రంతో మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుంది. ఇందులో షాన్ నిగమ్ హీరోగా నటిస్తున్నాడు. వాలి మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. మద్రాస్ లో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తుంది. పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన సినిమా ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. అలాగే ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సంధ్యా థియేటర్ ఘటనపై మెగా డాటర్ నిహారిక కొనిదల మొదటిసారిగా స్పందించింది. ఈ తొక్కిసలాట ఘటన జరగడం దురదృష్టకరమంది. రేవతి మరణించడం తనను ఎంతగానో బాధించిందని నిహారిక ఆవేదన వ్యక్తం చేసింది. చాలా రోజుల తర్వాత నిహారిక నటిస్తున్న చిత్రం మద్రాస్ కారన్. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన ఆమె సంధ్యా థియేటర్ ఘటనపై తొలిసారి స్పందించింది. చెడు జరగాలని